సౌత్ కొరియా ఆ దేశంలో ఒక కీలకమైన చట్టం తీసుకురాబోతోంది. స్కూల్స్‌లో, క్లాస్ రూమ్స్‌లో పర్టిక్యులర్‌గా మొబైల్ ఫోన్స్, డిజిటల్ గ్యాడ్జెట్స్, డిజిటల్ డివైజెస్ ఇవన్నీ గూడా బ్యాన్ చేస్తూ ప్రత్యేకమైన చట్టం తీసుకురాబోతుంది. ముఖ్యంగా యూత్ అందరూ కూడా స్కూల్‌కెళ్ళే పిల్లలందరూ కూడా సోషల్ మీడియాకి, డిజిటల్ గ్యాడ్జెట్స్‌కి అడిక్ట్ అవుతున్న ఈ తరుణంలో సౌత్ కొరియా దీన్ని డీ అడిక్ట్ చేసే విధానంలో స్మార్ట్ ఫోన్స్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర డిజిటల్ గ్యాడ్జెట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా స్కూల్స్‌లోకి తీసుకురాకూడదని చెప్పి సౌత్ కొరియన్ గవర్నమెంట్ ఒక చట్టం తీసుకొచ్చిందనమాట. రీసెంట్‌గా ఆస్ట్రేలియా కూడా టీనేజర్స్‌కి సోషల్ మీడియా బ్యాన్ చేస్తూ చట్టాలు తీసుకొచ్చింది. దాంతోపాటు నెదర్లాండ్స్ దేశంలో స్కూల్స్‌లో మొబైల్ ఫోన్స్ బ్యాన్ చేయడం వల్ల చాలా ఇంప్రూవ్‌మెంట్ వచ్చిందంటే విద్యార్థుల ఫోకస్ లెవెల్స్‌లో. ఈ స్టడీ చూసిన తర్వాత ప్రపంచంలో చాలా దేశాలు మొబైల్ ఫోన్స్‌ని పిల్లలకు బ్యాన్ చేస్తే ఫోకస్ బాగా పెరుగుద్దని చెప్పి కూడా డిసైడ్ చేశాయన్నమాట. ముఖ్యంగా సౌత్ కొరియా అనేది ప్రపంచంలో కల్లా ఎక్కువ డిజిటల్ కనెక్ట్ ఉన్న కంట్రీ అన్నమాట. ఆ దేశంలో 99% మంది ఆన్‌లైన్ కనెక్టివిటీ కలిగి ఉంటారు. అండ్ 98% మంది స్మార్ట్ ఫోన్స్ కలిగి ఉంటారనమాట. అంటే ప్రపంచవ్యాప్తంగా సౌత్ కొరియాలో మనం చూసుకుంటే అక్కడున్న ప్రజల్లో ఎక్కువ హైయెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. సౌత్ కొరియాలో 99% మందికి ఆన్‌లైన్ కనెక్టివిటీ ప్రతిరోజు ఉంటదనమాట.